Hello everyone, welcome to AKS IAS. Myself Amana Dimani, faculty for aptitude, pure maths and reasoning. Simply speaking, so I am the faculty for mental ability. Okay, right, good. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. మరి ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 2024లో ఇచ్చిన పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, నా మెంటల్ అబిలిటీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు రాసిన వాళ్ళందరికైతే బాగా తెలుసు. పేపర్ ఇస్ లెంగ్దీ, పేపర్ ఇస్ డిఫికల్ట్, అబ్సల్యూట్లీ ద రైట్ వన్స్. ఓకే, సో ఇంకొన్ని విషయాలు కూడా నేను యాడ్ చేస్తున్నాను. పేపర్లో ఇన్ని మిస్టేక్స్ నేను ఎప్పుడు చూడలేదమ్మా. అంటే ఒక ఎగ్జామ్లో ఒకే పేపర్లో ఓకే మనకున్న 60 క్వశ్చన్స్లో 5-6 మిస్టేక్స్ అనేది చాలా రేర్గా జరిగేది. ఇది ఒక యాంటిక్ పీస్ అనుకోవచ్చు. అంటే 5-6 మిస్టేక్స్ వచ్చాయేమో దాదాపు. ఇది పాయింట్ 1, ప్రాబ్లమ్ 1. ఓకే, ప్రాబ్లమ్ 2 ఏంటి అంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే బాగా లెంగ్దీగా ఉండి ఈజీ ఆన్సర్స్, చాలా చిన్నవిగా ఉండి లెంగ్దీ ఆన్సర్స్, చాలా లెంగ్దీగా ఉండి లెంగ్దీ ఆన్సర్. ఈ 3 రకాలుగా నేను సెగ్రిగేట్ చేస్తాను మా క్వశ్చన్స్ని. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే లెంగ్త్ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే ఇలా చెప్పుకోవాలి. ఓకే, సార్ చాలా ఈ లెంగ్దీగా ఉండి ఈజీ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు పార్ట్నర్షిప్ మీద ఒక క్వశ్చన్ చేయడం, ఆ క్వశ్చన్ చూడడానికి మీకు ఒక పేజ్కి ఒక వైపు అంతా ఇంగ్లీష్, ఒక వైపు అంతా తెలుగు, అంటే ఓవరాల్గా ఒక పేజ్కి ఒక వైపు మొత్తం అంతా ఏముంది అంటే ఆ ఒక్క క్వశ్చనే ఉంది. అంటే అంత లెంగ్దీగా ఇచ్చాడు ఆ క్వశ్చన్ని, అండ్ సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుందమ్మా. ఓకే, అందులో యాక్టివ్ స్లీపింగ్ పార్ట్నర్ కూడా కలిపాడు, కానీ అంత ఏమో ఈజీగానే ఇచ్చాడు. అదే రిలేషన్స్లో ఓకే కోడెడ్ రిలేషన్స్ ఇచ్చిన చోట ఓకే ఇట్స్ గుడ్, నాట్ ఏ డిఫికల్ట్, నాట్ ఏ ఈజీ. ఓకే, అది పర్ఫెక్ట్ ఎగ్జామ్ లెవెల్లో బాగానే ఉంది. కానీ ఇంకో రిలేషన్లో వచ్చేసరికి జనరల్గా ఇంగ్లీష్లో బాగా ఇచ్చి తెలుగులో తప్పులు ఇస్తుంటాడు. కానీ ఈసారి ఇదేం తెలియదు కానీ ఓకే, సో తెలుగులో కరెక్ట్ ఇచ్చి ఇంగ్లీష్లో తప్పేవాడు. సో గ్రాండ్ మదర్ అంటే ఎవరు? మదర్కి మదరా, ఫాదర్కి మదరా, రెండింటికి పాసిబిలిటీ. కానీ తెలుగులో నానమ్మ అని క్లారిటీ ఇచ్చాడు. కొన్ని దాని మీద డిపెండెన్సీ లేకుండా క్వశ్చన్ వస్తే ఓకే నో ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ అది నానమ్మ అంటే ఫాదర్ మదర్ అని తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి అలాంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు? ఒక నేమ్ని బట్టి అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ బేస్ చేసుకొని జెండర్ చెప్పకూడదు. ఓకే, భార్గవ్ అంటే మేలా ఫీమేలా అంటే తెలియదని చెప్పాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మనకి జోకోవిచ్ అన్న అనుకోమా, మీకు ఆల్రెడీ తెలుసుంటే షీఈస్ ఏ షటిల్ ప్లేయర్, ఐ మీన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా, తెలుసుంటే ఓకే. తెలియకపోతే జోకోవిచ్ మేలా ఫీమేలా తెలియదు. ఓకే, సో చౌ అండ్ లై మీరు హిస్టరీలో చదువుకుంటారు, ఒక పర్సన్ పేరు చౌ అండ్ లై మేలా ఫీమేలా తెలియదు. రాధా అనే పేరుతో అమ్మాయిలు ఉన్నారా లేదా? ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు. చైతన్య పేరుతో అబ్బాయిలు ఉన్నారా లేదా? ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు. మరి ఏం సరి అన్యాయం? పేర్లు బట్టి జెండర్ చెప్పకూడదు కదా. కానీ అందులో భార్గవ్ అనేవాడిని మేలుగా తీసుకుంటేనే ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, దీస్ ఆర్ ద బ్లండర్స్. సో ఇంకా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి అంటే సో అసలు అక్కడ ఇంగ్లీష్లో మీన్ కనుక్కోండి అని ఇచ్చాడు స్టాటిస్టిక్స్లో, తెలుగులో మీడియన్ మధ్యగతం కనుక్కోండి అని రాశాడు. అసలు మీన్ని తెలుగులో సగటు అంటారని, మధ్యగతాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అంటారని కూడా తెలియకుండా పేపర్ సెట్ చేశారా? ఓకే, ఇలాంటి అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఓకేనా? సో వెరసి ఈ ఎగ్జామ్ పేపర్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తే స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ని పూర్తి స్థాయిలో చంపేసి, అది వాళ్ళ మిస్టేక్స్తో కానీ కిలోమీటర్లో ఉండే క్వశ్చన్స్తో కానీ. మా ఇక్కడ వింత ఏంటి అంటే మనం గ్రూప్స్లో అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అంటే క్యాలిక్యులేషన్స్ భయంకరంగా ఉంటాయా అని. కానీ దీనిలో క్యాలిక్యులేషన్స్ టార్చరస్గా ఉన్నాయి, భయంకరంగా లేవు, టార్చరస్గా ఉన్నాయి. ఓకేనా? ఎందుకు? అసలు ఒక క్వశ్చన్లో మల్టిప్లికేషన్ కనుక్కొని డివిజన్ చేస్తే ఆన్సర్ వచ్చేది ఇచ్చాడమ్మా. కేవలం సింప్లిఫికేషన్స్ వల్ల అలా అయితే ఓకే 5 × 4 = క్వశ్చన్ మార్క్ ఇంటూ 10 క్వశ్చన్ మార్క్ ఎంత అని అడిగితే మీకు ఎలా అనిపిస్తుందో అలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. కాకపోతే దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే రైట్ సైడు 5 డెసిమల్స్ 7 ఏమో డిజిట్స్ ఇచ్చాడమ్మా. లెఫ్ట్ సైడు 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చాడు, కానీ ప్రతి దాంట్లో 2 డెసిమల్స్ ఇచ్చాడు. అంటే ఒక డిజిట్ ఫాలోడ్ బై 2 డెసిమల్స్, ఒక డిజిట్ 2 డెసిమల్స్, ఒక డిజిట్ 2 డెసిమల్స్, వీటిని మల్టిప్లై చేయాలి. అంటే నువ్వు సింప్లిఫై చేయాలంటే ఇది ఏమవుతుంది? బండ క్యాలిక్యులేషన్ చేయడం తప్ప ఏం లేదు. పోనీ అట్లీస్ట్ ఆ క్యాలిక్యులేషన్లో అయినా ఏమైనా స్మార్ట్నెస్ వాడారా అంటే మనకి బ్యూటిఫుల్ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, అలాంటి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ తోటి సింపుల్గా వచ్చే విధంగా క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఫ్రేమ్ చేశాడంటే చేయలే. ఎస్, 1-2 క్వశ్చన్లు చాలా అందంగా ఫ్రేమింగ్ కూడా చేశాడమ్మా. ఓకే, అది మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఓకేనా? బట్ రిమైనింగ్ చోట్ల చాలా బండగా ఇచ్చాడమ్మా. అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇది డిఫికల్ట్ టు ఈజీ అనే పేపర్ అనే కన్నా కూడా ఇట్స్ ఎ డర్టీ పేపర్. ఓకేనా? అంత లెంగ్దీ కావచ్చు, అంటే ఒక క్వశ్చన్ చదవడానికి ఇంత టైం పట్టే విధంగా ఇవ్వడం కావచ్చు. ఓకే, లేకపోతే మిస్టేక్స్ విధంగా కావచ్చు,
లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా బండ క్యాలిక్యులేషన్స్ విధంగా కావచ్చు. వెరస్ దిస్ ఇస్ ద ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ ఇట్. ఓకే. రైట్. సో, కొన్ని క్వెషన్స్ అయితే ఈజీగా ఉన్నాయి. ఓకే. బట్ రిమైనింగ్ క్వెషన్స్ మీరు ఆల్రెడీ రాసుంటారు. దాన్ని మనం పేపర్ ఎక్స్‌ప్లనేషన్‌లో చూద్దాం. ఓకేనా? రైట్. దిస్ ఈస్ జస్ట్ ఎ క్విక్ రివ్యూ ఆన్ ఇట్. ఓకేనా? క్విక్ అనాలిసిస్ ఆర్ క్విక్ రివ్యూ ఆన్ ఇట్. ఓకే. సో, ఈ పేపర్‌లో 60కి ఒక 30, 35 వరకు తెచ్చుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. ఓకేనా? సో, 40 వస్తే ఇట్స్ టూ గుడ్. బట్ 30, 35 వస్తే ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ కింద చెప్పుకోవాలి. అంటే మీరు బాధపడాల్సింది ఏం లేదు. అంటే ఔట్ ఆఫ్ 60 కదా సార్! మనం మామూలుగా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే అందులో కొన్ని మన అర్థమెటిక్ రీజనింగ్ కాని క్వెషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ సార్ అలా ఏమి ఇవ్వలా. దాదాపు అన్నీ మన దాంట్లోనే ఇచ్చేసాడు. ఒక క్వెషన్ మాత్రం మనం కోర్స్ ఆఫ్ యాక్షన్‌లో పెట్టుకోవాలా? లేదంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ డెసిషన్ మేకింగ్‌లో వదిలేయాలా? అనే దాన్ని ఒకటి మాత్రం అలా హైబ్రిడ్‌గా వదిలాడు. రిమైనింగ్ అన్నీ కూడా 60కి 60 మన డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఓకేనా? టాపిక్స్ అయితే అన్నిటిని టచ్ చేసాడు. సిలాయిజం టచ్ చేసాడు. ఓకే. రేషియోస్‌ని టచ్ చేసాడు. పర్సెంటేజ్‌ని టచ్ చేసాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టచ్ చేసాడు. ఓకే. లేకపోతే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ దేన్ని వదలలా. అన్నిటిని టచ్ చేసాడు. హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ రీజనింగ్‌లో కూడా కోడింగ్, డీకోడింగ్ టచ్ చేసాడు. ఓకే. అలాగే మనకి నేను మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పానమ్మా. ఓకే. బ్యాంక్ ఎగ్జామ్‌లో అర్థమెటిక్ గానే, రీజనింగ్ గానే ఇస్తాడు. కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్‌ని, రీజనింగ్ కలిపిస్తాడు అని. అవునా? కాదా? గ్రూప్ 2లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఒక ఇన్సర్ట్ ఇన్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇచ్చి, దాంట్లో ఒక కంట్రీ నేమ్ వచ్చేద విధంగా ఇచ్చి, దాని క్యాపిటల్ ఏంటన్నాడు. ఆ ఇన్సర్ట్ ఇన్ ద మిస్సింగ్ క్యారెక్టర్ పజిల్ ఏమో నేను చెప్తాను. ఆ కంట్రీ క్యాపిటల్ ఏంటనేది నేను చెప్పను. అది నా డిపార్ట్మెంట్ కాదు. జీకే డిపార్ట్మెంట్. అవునా? కాదా? కానీ అలా ఎలా అయితే ఇచ్చాడో, ఓకే. ఇక్కడ కూడా అలాగే కోడింగ్, డీకోడింగ్‌లో క్వెషన్‌ని అలాగే ఫైర్ చేద్దాం అనుకున్నాడు. కానీ అది మిస్‌ఫైర్ అయిపోయింది. ఓకే. మోస్ట్‌లీ దానికి కూడా యాడ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ అది కూడా ఏంటంటే కోడింగ్, డీకోడింగ్‌కి అట్ ద సేమ్ టైమ్ స్టాండర్డ్ జీకేకి మధ్యలో రిలేషనల్‌గా ఇచ్చాడమ్మా. బట్ అది కూడా చెప్తున్నాను కదా! మిస్‌ఫైర్ అయిపోయింది. ఓకేనా? ఎనీహౌ దట్ ఈస్ వాట్ ద రివ్యూ ఆఫ్ ద పేపర్. డోంట్ వరీ తినబోయే ముందు అదేంటి ఎంక్వైరీ చేసుకోవడం దేనికన్నట్టుగా ఓకే. సో, ఇది మనం పేపర్ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకేనా? వి విల్ సీ ద క్వెషన్స్ వన్ బై వన్. మీన్‌వైల్ దిస్ ఇస్ ద వన్. ఓకే. So thanks to all of you. Say thanks to AKS because it is providing the valuable solutions for you as well as the quick analysis for you. Okay. Myself Amarnath Dimani signing off. Jai Hind.